मिलने नहीं आई। आप तो हमेशा कहते थे ना कि जो लोग इस दुनिया में हमारे साथ नहीं रहते हैं वो सब तारा बन जाते हैं। तो इन तारों में से मम्मा कहाँ है? बेटा, आपकी मम्मा कोई और तारा नहीं, वो तो चांद है। तो क्या वो आज मुझसे मिलने आएगी? अगर तुम दिल से चाहो तो वो जरूर आएगी। अच्छा चलो अब सो जाओ, बहुत रात हो गई है। गुड नाइट बेटा। गुड नाइट पापा। मम्मा, मैं आपसे बहुत प्यार करती हूँ। मैं आपसे वापस मिलना चाहती हूँ। क्या आप ये विश पूरी करोगे? चंदा रे कभी तो जमीन पर आ, बैठेंगे बातें करेंगे। हैप्पी बर्थडे बेटा। मम्मा, चंदा रे कभी तो जमीन पर आ, बैठेंगे बातें करेंगे। तुझको आते इधर लाज आए अगर, ओढ़ के आ जा तो बादल घने। चंदा रे कभी तो जमीन पर आ, बैठेंगे बातें करेंगे। मम्मा, చూడు చంద్రయ్య, నీకు ఇప్పటికే 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇంకోసారి వచ్చిందంటే బ్రతకడం కష్టం. నీకు చాలా సార్లు చెప్పాను నువ్వెక్కువ పని చేయకుండా రెస్ట్ తీసుకో అని. కానీ నువ్వు కూతురు ఆనందం అని చెప్పి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఇలా అయితే బ్రతకడం కష్టం అయ్యా. నా కూతురి ఆనందం కంటే నాకేది ముఖ్యం కాదు. తనని ఆనందంగా ఉంచడంలోనే నేను ఆనందంగా ఉంటాను. నాన్న త్వరగా రా నాన్న, నాకు గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. నాన్న కాళ్ళు నొప్పొస్తున్నాయి నాన్న. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే 12 ఏం చేయాలి. గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏ చంద్రయ్య, ఎక్కడయ్యా నా అద్దె డబ్బులు? 6 నెలల నుండి అడుగుతున్నాను, ఈ రోజుకి ఇంకా ఇవ్వలేదు. ఇలా అయితే ఉండొద్దయ్యా. నా ఇల్లు ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోండి. అయ్యా కొంచెం చిన్నగా మాట్లాడండి అయ్యా. లోపల నా కూతురు నిద్రపోతుంది, విన్నదంటే బాధపడుతుంది. ఎలాగైనా 2 రోజులు మీ డబ్బులు కట్టేస్తానయ్యా. ఏంటి చిన్నగా మాట్లాడాలా? అద్దె కట్టడం చేత కాదు గాని కూతురు ముందు పరువు కావాల్సి వచ్చిందా? రేపుటి కల్లా నా అద్దె డబ్బులు నాకు ఇవ్వకపోతే ఇంట్లో ఒక్క సామాను కూడా ఉండేవను. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, పద పడుకుందాం. నేను మొత్తం విన్నాను నాన్న, నువ్వేం బాధపడకు నాన్న. నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం చేస్తాను. మనమే ఒక మంచి ఇల్లు కట్టుకొని ఆనందంగా ఉందాం. అప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నువ్వేం బాధపడకు నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో,
ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మ గుండెల్లో, నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో. నా తల్లివి నువ్వో, నీ తండ్రిని నేను, ఎవరినెవరు లాలిస్తున్నారో. ఏమైంది నాన్న? డాన్స్ చెయ్యి నాన్న. చిత్రంగా చూస్తుంటే నీ కన్నట్టు పొంగిందే ఆ చూపుల్లో పాలవెల్లి. నాన్న, రేపు నాకు ఢిల్లీలో ఇంటర్వ్యూ ఉంది. అందులో కానీ నేను సెలెక్ట్ అవుతే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. జాగ్రత్త అమ్మా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. త్వరగా వచ్చేవా? ఖచ్చితంగా ఆ జాబ్ని సంపాదించే వస్తా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా. మరి నేను వెళ్ళొస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మా నాన్న నా కోసం ఎంతో కష్టపడ్డాడు. మా నాన్నని హ్యాపీగా ఉంచాలంటే ఈ జాబ్ నాకు రావాలి. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. నా బంగారు తల్లి, నేను పని చేయట్లేదు, డబ్బులకి ఇబ్బంది పడుతున్నా అని తాను జాబ్ చేస్తా అని ఇంటర్వ్యూకి వెళ్ళింది. సర్లే, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా తెలీదు. తనకి జాబ్ వస్తే తనే హ్యాపీగా ఉంటుంది. నా పాపకి జాబ్ వస్తుంది, దేవుడు ఉన్నాడు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఈ జాబ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు జాబ్ వచ్చిందని తెలిస్తే మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడే ఈ విషయం మా నాన్నకు చెప్పాలి. ఏంటి నాన్న ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరేలే, డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వటం నేను కల్లారా చూడాలి. ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. నాన్న లెగు నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న, మనం హ్యాపీగా బతికేయచ్చు నాన్న. నాన్న లెగు నాన్న, నాకు భయం వేస్తుంది నాన్న. నాన్న లెగు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, లెగిసి చూడు నాన్న. అందులో కానీ నేను సెలెక్ట్ అయితే 60,000 జీతం వస్తుంది. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి, హ్యాపీగా బ్రతికేయచ్చు. నాన్న లెగు నాన్న, నాతో డాన్స్ చేస్తావు కదా నాన్న, ఇప్పుడు కూడా చేద్దాం లే నాన్న. నాతో కలిసి డాన్స్ చేయి నాన్న, ప్లీజ్ నాన్న. నాన్న నాన్న ఇదిగోనమ్మా మీ నాన్నగారి ఆస్తికలు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు నాన్న. బంగారం ఏడోకమ్మా, నేను నీతోనే ఉన్నాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. అమ్మా నేను ఇక్కడే ఉన్నా తల్లి. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. అమ్మా బంగారం, కర్మ వచ్చిందిరా భగవంతుడా. నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవే లేని లోకాన
శవమల్ల మిగిలానమ్మా. నాన్న 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 బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాన్న. ప్రతిరోజు నాకు తోడుగా నువ్వు వచ్చేవాడివి, ఇప్పుడు నువ్వు లేవు. నేనొక్కదాన్ని ఎలా నాన్న? భయం వేసినప్పుడు నాన్నని తలుచుకమ్మా. నాన్న నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. తల్లి తల్లి నా చెట్టి తల్లి నా ప్రాణాల పోయాయమ్మా. నీవే లేని లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. బంగారం, చిన్నప్పుడు నీకు నలుగు పిండితో స్నానం చేపించానని ఇప్పుడు నాకు పసుపు నీళ్లతో స్నానం చేపించావా బిడ్డ? చిన్నప్పుడు నీ కాళ్ళని ముద్దాడి మురిసిపోయానని ఇప్పుడు నా కాళ్ళు పట్టుకుని ఏడ్చావా తల్లి? ఏడ్చావా తల్లి? అదిగదిగో చందమామ అని కోరి ముద్దలు పెట్టారని ఇప్పుడు నాకు ఇష్టమైనవన్నీ ముద్ద చేసి పిండంగా పెట్టావా నాన్న? చిన్నప్పుడు నువ్వు ఏడిస్తేనే తట్టుకోలేకపోయేవాడునని ఇప్పుడు నా కోసం గుండెలు పగిలేలా ఏడ్చావా? నాన్న తప్పు నాదే నాన్న, తప్పంతా నాదే నాన్న. అమ్మా, నువ్వు ఇలా బాధపడితే మీ నాన్న ఆత్మ శాంతించదు తల్లి. నువ్వు సంతోషంగా ఉంటే మీ నాన్న ఎక్కడున్నా నిన్ను చూస్తూ సంతోషంగా ఉంటాడమ్మా. హో, నేను హ్యాపీగా ఉంటే మా నాన్న కూడా హ్యాపీగా ఉంటాడా? అయితే సరే నాన్న, చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు తల్లి. నువ్వు ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉండగలను. అమ్మా, మీ నాన్నగారి హస్తికలు గంగలో కలిపి తన ఆత్మకు శాంతి కలిగేలా చూడు తల్లి. వెళ్ళిరయా సెలవని అంటాంది కంట తడి ఉండలేక నీ ఎంబడే